నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ప్రముఖ నటి సురేఖ వాణి, ఆమె కూతురు బండార సుప్రీత నాయుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఇప్పటికే టీవీ షోలు, సోషల్ మీడియాతో మంచి పాపులారిటీ సంపాదించిన సుప్రీత ఇప్పుడు హీరోయిన్ గా అమరావతికి ఆహ్వానం సినిమాతో ఫిబ్రవరి 13న ఎంట్రీ ఇవ్వబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనల్ లైఫ్ తో పాటు తల్లి సురేఖ వాణి రెండో పెళ్లిపై వస్తున్న వార్తల గురించి భావోద్వేగంగా స్పందించింది. సుప్రీత తండ్రి కొన్నేళ్ల క్రితమే మరణించడంతో సురేఖ వాణి మళ్లీ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం నడిచిన విషయం తెలిసిందే. దీనిపై క్లారిటీ ఇస్తూ సుప్రీత నిజానికి తన అమ్మకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని, డాడీ చనిపోయిన తర్వాత తన జీవితాన్ని ఇంకెవరితోనూ పంచుకోవాలనుకోవడం లేదని చెప్పింది. అయితే తాను మాత్రం పెళ్లి చేసుకునే ముందు అమ్మకు మరో పెళ్లి చేయాలని కోరిక ఉందని, ఈ విషయాన్ని మామయ్యలతో కూడా మాట్లాడానని, అక్కడ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. కానీ అమ్మకు ఆ ఆలోచన రావాలి, సరైన వ్యక్తి దొరకాలి, అన్ని కుదిరితేనే పెళ్లి జరుగుతుందని స్పష్టం చేసింది. మమ్మీ పెళ్లి చేసుకుంటే మీపై ప్రేమ తగ్గిపోతుందేమో అనే ప్రశ్నకు అలాంటి భయం అస్సలు లేదని, తన మమ్మీకి తానంటే ప్రాణమని, తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని ఎమోషనల్ గా చెప్పింది. అలాగే తన కాబోయే భర్త లక్షణాల గురించి మాట్లాడుతూ, నన్ను అర్థం చేసుకుంటే చాలు, నా చేష్టలు భరిస్తే చాలు, నేను వండినది తింటే చాలు అని నవ్వుతూ చెప్పింది. అమ్మకు కాబోయే వ్యక్తి విషయానికి వస్తే మమ్మీని చాలా బాగా చూసుకోవాలి, కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆమె ఏం కోరుకున్నా కాదనకుండా ఇవ్వాలి, ఆమె చేసే ప్రతి విషయాన్ని ప్రశ్నించకుండా స్వేచ్ఛగా ఉండనివ్వాలని స్పష్టంగా చెప్పింది. సురేఖ వాణి సినిమాలకు గ్యాప్ ఇవ్వడంపై స్పందిస్తూ, ఒకప్పుడు అమ్మ చాలా బిజీ ఆర్టిస్ట్ అని, కానీ ఏడాదిన్నరగా మేకప్ కూడా వేసుకోలేదని ఆమె ఫీల్ అవుతోందని, ఇప్పుడు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులకు అవకాశాలు తగ్గిపోయాయని, అమ్మకు సినిమాలు చేయాలనే కోరిక ఉందని, కనీసం ఒక సినిమా అయినా చేయాలని అనిపిస్తోందని తెలిపింది. డ్రెస్సింగ్ సెన్స్ పై వచ్చిన ప్రశ్నకు స్పందిస్తూ, ఎక్కడ ఎలా ఉండాలో తెలిసి ఉండాలని, గోవాలో షార్ట్ టీషర్ట్ వేసుకుంటాను కానీ ఇక్కడ జనాల్లోకి అలా రావడం బాగోదని, పెళ్లికి షార్ట్ టీషర్ట్ వేసుకుని వెళ్ళం కదా అని అమ్మాయిలే కాదు అబ్బాయిల గురించి కూడా ఇప్పుడు సమాజంలో చాలా వరస్ట్ గా మాట్లాడుతున్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.